ద థింగ్. జనరల్ ర్యాంకుల జాబితా రూపకల్పనలో మార్పులు. సవరణలు చేపట్టిన టీఎస్పీఎస్సీ ఎక్కువ మందికి సమానమైన మార్కులు వస్తే ఏం చేస్తారనే దాని మీద ర్యాంకులు ఖరారు చేయడానికి కొత్త మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చారు. ఏంటి ఇది? దీన్నే జిఆర్ఎల్, ఎల్ఆర్ఎస్ అన్నారుగా, జిఆర్ఎల్ అంటారు దీన్ని. జనరల్ ర్యాంకుల జాబితా అని అర్థం, జనరల్ ర్యాంకుల లిస్ట్. సో 2023 సెప్టెంబర్లో జారీ చేసిన మార్గదర్శకాలు సవరణ చేస్తూ, అంతేకాకుండా అంతకుముందు ఏదైతే టీఎస్పీఎస్సీ మనకి యూజ్ చేసిన ఉన్నదో వాటన్నిటి విధానాన్ని కొత్తగా చేంజ్ చేస్తూ ఈ మేరకు నవీన్ నికోలస్ టీఎస్పీఎస్సీ కొత్త కార్యదర్శి వెబ్సైట్లో అయితే నోట్ జారీ చేశారు. సో ఏమిటి మార్గదర్శకాలు, ఏమేమి సవరణలు చేసిందని చూస్తే, ఒక్క పరీక్ష రాసినప్పుడు ఆ పరీక్షలోని ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు ఆ అభ్యర్థి స్థానికతను బట్టి, అంటే నేటివిటీ, లొకాలిటీని బట్టి ఫస్ట్ డిసైడ్ చేస్తారంట. అది ఫస్ట్ థింగ్. సెకండ్ అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంది, లొకాలిటీలో తెలంగాణ స్టేట్ పర్సన్ అయితే ర్యాంక్ ఫస్ట్ ఉంటుంది, ఇతర స్టేట్స్ అయితే సెకండ్ ర్యాంక్ ఇస్తారన్నమాట. అది సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు. ఒకవేళ దీంట్లో ఇద్దరికి సేమ్ ఒకే స్టేట్ కి సంబంధించిన వాళ్ళు ఒకే ర్యాంక్ వచ్చింది అనుకో, నేటివిటీ సేమ్, లొకాలిటీ సేమ్ అయినప్పుడు నెక్స్ట్ టైం కన్సిడర్ చేసేది ఏంటంటే మార్కులు కన్సిడర్ చేసి వాళ్ళ పుట్టిన తేదీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో దాని ప్రకారం ఎక్కువ వయసు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ వాళ్ళకి ఇస్తారు. ఇలా దీన్ని కౌంట్ చేస్తారు. ఇన్ కేస్ అది కూడా వాళ్ళు ఈక్వల్ గా ఉన్నారనుకో, అప్పుడు జనరల్ స్టడీస్ లో తప్పించి మిగతా సబ్జెక్టులలో మార్కులు ఎన్ని మార్కులు ఎక్కువ వస్తాయో వాళ్ళకి ఈ ర్యాంక్ అనేది ఫస్ట్ ర్యాంక్ డిసైడ్ చేస్తారన్నమాట. అది కూడా ఇలాంటి కేటగిరీలో కూడా సేమ్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి డిగ్రీ, వాళ్ళకి కావాల్సిన విద్యా అర్హత ఏదైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఆ క్వాలిఫికేషన్స్ బట్టి ఎగ్జామ్ లోని మార్క్స్ ని, రిజల్ట్ ని, ర్యాంక్ ని డిసైడ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ వాళ్ళు పాస్ అయిన తేదీ కాకుండా, గతంలో పాస్ అయిన తేదీ కాకుండా పాస్ అయిన సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటారన్నమాట. సో ఇలా ఫస్ట్ థర్డ్ కన్సిడర్ తీసుకుంటారు. అండ్ ఎప్పటికి కూడా సేమ్ ఇయర్, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ టైంలో పాస్ అయితే మాత్రం మళ్ళీ ఆ పరీక్షలో వచ్చిన మార్కుల్లో పర్సంటైల్ తీసుకుంటారు అనమాట. పర్సంటైల్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ఫస్ట్ ర్యాంకు, లైక్ సెకండ్ ర్యాంకు. అక్కడ కూడా ఇద్దరికి సేమ్ ర్యాంక్ ఉంటే మాత్రం అభ్యర్థి ఉన్నత, అంటే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్, ఇంకా హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమంటే వాటిని కన్సిడర్ చేసుకుంటారు. అండ్ ఫైనలీ ఇన్ కేస్ సేమ్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఉంటే మళ్ళీ వాళ్ళిద్దరు అంతకన్నా ఎక్కువ మంది సమానంగా ఉంటే విద్యార్హత సాధించిన తేదీ ప్రామాణికంగా తీసుకుంటారు. వీటన్నిటిలో కూడా ఇంకా వాళ్ళు ఈక్వల్ గా వస్తుంటే సేమ్ మార్క్స్, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ డేట్, సేమ్ ఏజ్, ఎవ్రీథింగ్ సేమ్ వచ్చినప్పుడు ఇంకా ఫైనల్ గా టీఎస్పీఎస్సీ చేతిలోకి తీసుకొని దాన్ని డిసైడ్ చేస్తుంది. అప్పుడు మనకి లాటరీ పద్ధతి అయిన పెట్టచ్చు, మేబీ ఏమైనా చేయొచ్చు. ఇది మరి జనరల్ ర్యాంకింగ్ లోని ఫస్ట్ వచ్చేసి లొకాలిటీ, సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టడీస్, థర్డ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అండ్ ఫోర్త్ వచ్చేసి పర్సంటైల్, అండ్ ఫిఫ్త్ వాళ్ళ పరిగణలో తీసుకున్నారు ఎక్స్ట్రా హైయర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో ఫిఫ్త్ హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అండ్ సిక్స్త్ వచ్చేసి వాళ్ళు ఈ ఎగ్జామ్ డేట్ కి ఎంత సాధించిన, సో ఎగ్జామ్ లైక్ పాస్ అయిన ఎగ్జామ్ డేట్ యొక్క ఫస్ట్ డేట్ ఎవరు ఎక్కువ ముందు పాస్ అయితే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారన్నమాట. ఇట్లా డిఫరెంట్ వేలో మాత్రం టీఎస్పీఎస్సీ అయితే జనరల్ ర్యాంక్స్ అయితే తీసుకురాబోతుంది. దీనే జిఆర్ఎల్ గా కన్సిడర్ చేస్తారు. ఇక మీద టీఎస్పీఎస్ లో ప్రతి నోటిఫికేషన్ కి ఇది వర్తిస్తుందని చెప్తున్నారు. ఇది సంగతి. మరి ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్లీజ్ ఫాలో మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.